మీరు ఎప్పుడైనా ఇట్లా హెల్దీ రైస్ 1 పాట్ మీల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటక్క ఈ మధ్య 1 పాట్ మీల్స్ చాలా చెప్తున్నారు అనుకుంటున్నారా? హెల్దీగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే బెస్ట్ అన్నమాట ఇవి. సో పాలకూర, ఆలు కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ రైస్, ఆనియన్ అన్ని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత దీనిలో క్యారెట్, ఇది చెప్పడం మర్చిపోయా, క్యారెట్ వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆలు, పాలకూర, పసుపు, ఉప్పు అంతే, ఇంకా కారం వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి. ఆలుగడ్డ వేసాం కదా, కసూరి మేతి వేస్తే టేస్ట్, టెక్స్చర్ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. రైస్ 1 గ్లాసుకు 2 గ్లాసులంత వాటర్ వేసి ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసేసి 2 విజిల్ పెట్టేయడమే. ఎంత బాగుంటుందంటే వేడివేడిగా తింటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ వేలో పాలకూర అన్ని కొన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మంచిగా తినేసేయచ్చు. సో సైడ్ డిష్ కూడా ఏమవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. బాయ్ బాయ్.